హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వాళ్ళందరూ వొకేషనల్ ట్రైనర్ ఎగ్జామ్ అయితే రాశారు కదండి. సో ప్రతి ఒక్కరు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే దీని యొక్క రిజల్ట్ ఎప్పుడు, ఏంటి, ఎలా ఉంటుంది, ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. చాలా అంటే చాలా సింపుల్ అండి. నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను తెలుసుకుంది ఒక 2 నిమిషాలు చెప్పేస్తారండి విషయం. ఈరోజు మనం ఎవరెవరైతే అప్లై చేసామో వాళ్ళందరికీ ఏ విధంగా అయితే మెయిల్కి వచ్చిందో సేమ్ అదే విధంగా మన యొక్క రిజల్ట్ అనేది జనవరి 2కి అయితే మనకి వచ్చే అవకాశం ఉందండి, లేదంటే 5th. సో 1 వీక్లో పోస్టింగ్ కూడా ఉండే అవకాశం ఉందండి. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెయిల్ అనేది వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం మెయిల్ వస్తుందండి. దీనికంటూ ఎటువంటి కీ అనేది ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే ఇది కంపెనీస్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదండి. కాబట్టి మీరు రాస్తే కన్ఫామ్గా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. కొంతమంది అంటున్నారు అమౌంట్కి అయిపోయినాయి కదా అని అంటారండి. బట్ అది ఎంతవరకు నిజమో కదా తెలియదండి. ఎందుకంటే లాస్ట్ టైం అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అండి. సో ఇదంతా మన రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు శుభ్రంగా రాసి ఉంటే మీకు వచ్చే అవకాశం ఉందండి. లేదు మీకన్నా ఇంకా బాగా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉందండి. సో దీన్ని 1:3 రేషియోలో తీసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కదండి. సో దాని ద్వారా అయితే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారండి. నెక్స్ట్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా వెళ్ళామంటే సక్సెస్ అయినట్టేనండి. సో కాబట్టి ఇదంతా మన మీద ఆధారపడి ఉంటుందండి. వొకేషనల్ కోఆర్డినేటర్కి వచ్చేపాటికి అంటే దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకు రాలేదండి. అప్లై చేసే లింక్ కూడా ఇంకా ఓపెన్ అవుతుందండి. సో లింక్ క్లోజ్ అయిన తర్వాతే మనకు వస్తుందండి. ఒకవేళ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాకపోతే మీరు కంగారు పడాల్సిన పని లేదండి. ఎవరైతే వొకేషనల్ కోఆర్డినేటర్కి అప్లై చేశారో వాళ్ళకి మెయిల్ అనేది వస్తుందండి. ఎప్పటికప్పుడు మీరు మీ మెయిల్ చెక్ చేసుకుంటే చాలండి. మీరు ఎవరికి ఏమి కూడా అడగాల్సిన అవసరం లేదండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వొకేషనల్ కోఆర్డినేటర్స్ కూడా ఇప్పుడు అప్లై చేసుకోండి. సో దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసామండి. మరి చూసి అప్లై చేయండి. సో ఇది కాకుండా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా నేను మీకు ఇస్తానండి. సో ఈరోజు మా బ్రదర్కి కూడా ఎగ్జామ్ అయితే జరిగిందండి. సో అతను చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అయితే ఎగ్జామ్ లాస్ట్ టైం ఉన్న ఎగ్జామ్కి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉందన్నారండి. లాస్ట్ టైం అయితే బ్రాంచ్ సబ్జెక్టే ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే గ్రామర్కి సంబంధించిన పార్ట్ కానీ అలాగే ట్రేడ్కి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ప్రతిదీ ఇచ్చారండి. సో ఇక్కడే మనకి తెలుస్తుందండి. సో ఇందులో ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. సో క్వశ్చన్ పేపర్ కూడా ఎవరికి లీక్ అవ్వలేదు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఈసారి అన్ని సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.